ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ శుభములు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాల ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయము 13వ వచనము. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 2-3 వచనాలలో నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమనందని నీ వారికి అతడు న్యాయం తీర్చును. నీతిని బట్టి పర్వతంలో చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 14వ వచనం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటే ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకుచుక్క వలె ఉదయించు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావిలి కాయును. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరం ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్టుకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగని మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. ఒకని నేటితో యెహోవా చేతిని స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మేము మీ అందరి నీతిగా నాయన నివసించినట్లు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమలో కృపలో బలపరచండి. ఆయన తప్పిపోయిన మమ్మల్ని కాపాడి మీకు మహిమ కొరకు మమ్మల్ని వాడుకోమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.